పరమశివుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో తెలుసా? ఆయన తన భక్తులను పరీక్షించే విధానాలు, వారిని కరుణించే తీరు మన ఊహకు కూడా అందనివి. ఈరోజు మనం అలాంటి కొన్ని అద్భుతమైన శివభక్తుల గాథలను తెలుసుకోబోతున్నాం. ఒక అమాయక బాలుడి కోరిక తీర్చడానికి స్వయంగా మామయ్యలా మారిన శివుడి కథ ఏంటో, నిజమైన భక్తికి నిలువటద్దంలా నిలిచిన భక్త కన్నప్ప కథ ఏంటో, అపారమైన సంపదకు అధిపతి అయిన కుబేరుడికి ఆ ఐశ్వర్యం ఎలా వరించిందో, శ్రీకాళహస్తి వెనక దాగి ఉన్న ఆ సాలీడు పాము ఏనుగుల అద్భుతమైన కథ ఏంటో, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మనసును హత్తుకునే శివలీలలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఒక పిల్లవాడు ఒక చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పండును కోసుతూ ఉండగా ఆ చెట్టు చుట్టూ నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి. అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడతాయి. అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసే పనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందికి దిగుతాడు. కాని అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమై, "ఎందుకు బాలకా ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఏమి తప్పు చేయలేదు. నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను" అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, "నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి" అని కోరుకుంటాడు. వెంటనే ఆ పండును శివయ్యనే కోసి పిల్లవాడికి ఇస్తాడు. "నువ్వు చాలా అమాయకుడివిలా ఉన్నావు. నీకు ఇంకొక వరం ఇస్తాను, కోరుకో" అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, "మా అమ్మ నాతో ప్రతిసారి నీ మామయ్య వస్తాడు, వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు" అని అంటుంది. "కాని మా మామయ్య ఎప్పుడూ ఇంటికి రాడు. మీరు మా మామయ్యను ఇంటికి రమ్మని చెబుతారా" అని అడుగుతాడు. "తథాస్తు" అని అంటాడు. ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అమ్మతో చెబుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ, "నాయనా, మీ మామయ్య ఎప్పుడో చనిపోయాడు" అని అంటుంది. ఇంటి బయట నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినపడుతుంది. బయటకు వెళ్లి చూస్తే సాక్షాత్తు శివయ్యనే ఆ పిల్లవాడి మామయ్యలా బొమ్మలు తీసుకుని వస్తాడు. ఈ కథ అద్భుతంగా ఉంది కదా. అయితే ఆ తర్వాతి కథ ఇంతకు మించి ఉంటుంది. అదేంటంటే, శివుడు తెరిచిన ఆ రెండు కళ్ళలో ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది. ఆలయానికి వచ్చిన తిన్నడు ఆ శివలింగం కంట్లో నుంచి రక్తం రావడాన్ని చూసి, "ఎవరు నీకు ఇలా చేశారు? నాకు వాళ్లు దొరికితే వాళ్ళని అక్కడే నేను చంపేస్తాను. ఉండు, నీ దెబ్బకి నేను మందు తయారు చేస్తాను. అప్పటిదాకా నొప్పిని కొంచెం ఓర్చుకో" అని చెప్పి అడవిలోకి వెళ్లి కొన్ని ఆకులను తెచ్చి నూరి శివలింగంలో ఉన్న కంటికి పెడతాడు. కాని అప్పటికే రక్తం ఆగకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని తిన్నడు ఆలోచిస్తూ, "ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. నీ కన్నుకు దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను" అని తన కన్నును కోసి తీసేసి రక్తం వస్తున్న శివుని కన్నుపై పెడతాడు. అంతే, వెంటనే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది. రక్తం ఆగిపోవడంలో తిన్నడు తన నొప్పిని కూడా మర్చిపోయి శివునికి నయమైందని ఎంతో సంతోషంగా ఉంటాడు. కాని వెంటనే శివలింగానికి ఉండే రెండో కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు రెండో కన్నును తీసేస్తే ఆ కన్ను ఎక్కడ పెట్టాలో కనిపించదు కదా. కాబట్టి ఆ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాలును పెట్టి తన రెండో కన్నును కోసి శివలింగానికి పెట్టేస్తాడు. తిన్నడు రక్తంతో స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతూ ఉంటాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై తిన్నడిని పట్టుకుని తిన్నడికి తిరిగి కళ్లను ప్రసాదించి తిన్నడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. భోళాశంకరుడి కరుణకు హద్దులుండవు. దానికి నిదర్శనమే మన తరువాతి కథ. కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి పంపేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక శివాలయంలో శివునికి ప్రసాదం పెట్టిన విషయం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామని శివాలయంలోకి వెళ్తాడు. అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కిపోతుంది. అప్పుడు గుణనిధి తన బట్టలలోని ఒక ముక్కను చింపి దీపం కింద వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు. దాంతో చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసముండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుని కింద మళ్లీ జన్మించేలా చేస్తారు. దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా శివుడు వచ్చి కుబేరా అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపద మొత్తం కుబేరుడికి ఇస్తాడు. తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడిలాగా మారుతాడు. చెప్పండి, హరహర మహాదేవ! చూశారుగా భక్తిలో ఎంత శక్తి ఉందో. ఇక మనం మరో అద్భుతమైన కథలోకి వెళ్దాం. శ్రీకాళహస్తి వెనక దాగి ఉన్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెడు పురుగు ఆ శివలింగం చుట్టూరా రాత్రంతా కష్టపడి గూడుని తయారు చేసేది. అయితే ఒక నాగపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణితో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. ఇలా రోజు జరగడంతో సాలెడు పురుగు నాగపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజులు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది.
అంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండంలోనికి వెళ్ళిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెడు పురుగు, తొండంలోనికి వెళ్లిన పాము, ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్లు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్లని శివునిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ల ముగ్గురి పేర్లని పెడతాడు. శ్రీ అంటే సాలెడు పురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అందరూ చెప్పండి, హరహర మహాదేవా! శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునకు చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులు ఎత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్ని అంతటినీ కాపాడుతాయి. ఇలా శివభక్తుల కథలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ కథలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. హరహర మహాదేవా!